మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 20వ రోజు. అంశము: తాను రాజకుమారుడనని అతనికి తెలుసు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాలను మనం చదివి విందాం. ఇక్కడ దక్షిణ ప్రాంతంలో కొంతకాలం క్రితం వారు బానిసలను అమ్మేవారు, వారిని వారు కొనేవారు. మరియు నేడు పాతకారులను కొనడానికి దళారులు ఉన్నట్లుగా బానిసలను కొనడానికి కూడా దళారులు ఉండేవారు. వారు నల్లజాతి వారిని బానిసలుగా అమ్మేదరు. వారది చేసినప్పుడు ప్రజలు తమ తోటలలో పనిచేయుట కోసం బానిస సంతలకి వెళ్ళి కొంత పైకం వెచ్చించి కొంటారు. మంచిగా పనిచేయుట కొరకు, లాభము కొరకు వారిని కొనేదరు. ఇప్పుడు ఒకరోజు ఒక దళారి వచ్చాడు అక్కడికి. ఒక తోటలో కొందరు బానిసలు, 100 లేక అంతకంటే పైన బానిసలు అక్కడ వారు పనిచేయుట చూశాడు. వారంతా విచారంగా ఉన్నారు, ఎందుకంటే వారు తమ స్వగృహములకు దూరమయ్యారు. పలుమార్లు వారు సరిగా పనిచేయనందున కొరడా దెబ్బలు తినేవారు. తామెన్నడూ తిరిగి తమ స్వస్థలాలకి తిరిగి వెళ్ళమని, తమ బిడ్డలను ఎన్నడూ చూడమని, అమ్మా నాన్నలను తిరిగి చూడమని, తమ ఆప్తులను తిరిగి చూడమని అనుకునేవారు. చూసారా, వారెంతో అనగద్రొక్కబడిన వారిగా ఉండిరి. అపవాది కూడా ఆ రీతిగానే నీ పట్ల పనిచేయును, నిన్ను అణిచివేయును. మీకు తెలుసా, మిమ్మును అణిచివేయుట, పీడించుట, హింసించుట అపవాది యొక్క కుయుక్తి, పన్నాగం. కానీ క్రైస్తవుడు తనకివ్వబడిన చట్టబద్ధమైన హక్కులు తెలుసుకుని ఉంటే, మీరు వాక్యాన్ని ఎత్తి చూపితే, నేను మిమ్ములను ఎన్నడూ విడువను, ఎడబాయను. దీనిని బట్టి ఆ అపవాది యొక్క పీడ తొలగిపోయింది. ఈ దళారి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న బానిసలందరిలో ఒకడిని గమనించాడు. ఓమై, వాడు మిగతా వారి వలె లేడు, వాడిని మీరు కొరడాలతో కొట్టలేరు. అక్కడ వాడు నిటారుగా నిలబడి తన రొమ్ము చాచుకుని ఉండును.
వాడి పనిచేయుటకు సంసిద్ధునిగా లేదా ఏదైనా చేసేటట్టు నిజంగా చురుకైన వాడిగా తెలివైన వాడిగా కనబడను. అంతటా ఆ దళారి అడిగాడు, అతడిని నేను కొనదలిచాను. యజమానుడు, వాడు అమ్మకానికి లేడు అని చెప్పాడు. అందుకు దళారి, ఎందుకని? ఇంతకీ వాడు ఎవరు? మిగతా వారందరి మీద వాడేమైనా పెద్ద? యజమానుడు, లేదండి, వాడు కూడా బానిసే. మంచిది, సరే, నువ్వు వాడిని మిగతా వారికంటే ఏమైనా ప్రత్యేకంగా పోషిస్తున్నావా? అందుకు యజమానుడు చెప్పాడు, లేదండి, వాడు కూడా మిగతా వారితో కలిసి తింటాడు. మంచిది అన్నాడు. అయితే వాడెందుకు ప్రత్యేకంగా కనబడుతున్నాడు అన్నాడు. నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను, ఏదో ప్రత్యేకత ఉంది. యజమానుడు అన్నాడు, నాకు తెలిసింది ఏమిటంటే తన దేశంలో వాని తండ్రి వారి తెగకు రాజు అని. వాడు పరదేశంలో ఉన్నప్పటికీ తాను ఒక రాజు కుమారుడునని వాడెరిగి ఉన్నాడు. సహోదరుడా, మనము ఈ పాప భయంకరమైన లోకములో పరాజనులుగా ఉన్నప్పటికీ మనము మన రొమ్ములు చాచుకొని గంభీరంగా కనబడుదాం. అవును, మనము రాజు యొక్క కుమారులు, కుమార్తెలం. ఎటువంటి ఒక జన్మగా మనం ఉంటిమి? మన పరలోకపు తండ్రి రాజు అని మనం ఎరిగిన వారిగా ఉందాం. ఆ బానిసకు తెలిసిందల్లా ఒకటే, అతడు తిరిగి ఎన్నడూ తన మాతృభూమికి పోడు అని. అయితే మనకున్న ఒక ధన్యకరమైన సంగతి ఏమిటంటే, ఒక దినాన మనం మన స్వగృహమునకు వెళ్ళేదము. ఆమేన్. యేసు చెప్పాడు, నేను తిరిగి వస్తాను, నాతో ఉండుటకు మిమ్మల్ని తీసుకుపోతాను. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేని విషయమై చింతించకుడి, కానీ మీ దృష్టి వీటి మీద నిలుపుడి. గోడ మీద చేవ్రాత అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. ఈ అంశమును దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా చాలా ఉన్నతమైన విషయాలు ఇక్కడ మనం చదివి తెలుసుకోవడానికి ఎంతో కృపను పొంది ఉన్నాం. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంతో గొప్పవారంగా మనం ఎల్లప్పుడూ మనలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన తండ్రి రాజు, మన తండ్రి గొప్ప రాజు, రాజులకు రాజు ఆయన. కనుక ఆయన బిడ్డలుగా ఉన్న మనం పరదేశులుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ యొక్క సాతాను ఏదేనులో మనం బానిసలుగా లేదా పేదవారిగా, కనీస అవసరాలు తీరని వారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మన తండ్రి రాజే ఉన్నాడు. కనుక మనమును రాజులమే, మనము రాజకుమారులమై ఉన్నాం. నిజంగా బైబిల్లో ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. రాజులైన యాజక సమూహము. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనము ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనం ఈ లోకంలో అనామకులము అయినప్పటికీ మనము రాజకుమారులమై ఉన్నాం. ఈ లోకంలో ఈ సాతాను యొక్క ఏదేనులో మనము అనేక విషయాల్లో అనేక మంది దృష్టికి హేళనగా కనపడవచ్చు, ఒక బానిసల్లా కనపడవచ్చు, లేదా వెర్రివాళ్ళలా కనపడవచ్చు. కానీ మనము కలిగి ఉన్నది చాలా ఉన్నతమైన విషయం. ఎందుకంటే మన పౌర హక్కు ఇది కాదు, మన పౌర హక్కు పరలోకమందున్నది. కనుక ఒక దినాన మనము ఈ లోకాన్ని విడిచి ఈ యొక్క
మనది కాని ఈ లోకాన్ని విడిచి మనం ఒక రోజున మన తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం. మనము ఒక రోజున మన తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే ఈ బానిసలు పాపం ఇంకెన్నడూ తిరిగి వారి సొంత వారిని కలుసుకోమని చింత వేదన వాళ్ళు ఉన్నప్పటికీ ఇక్కడ మనకు వాగ్దానం చేశాడు. అయితే ఆయన మన కొరకు అక్కడ గృహాలను సిద్ధపరుస్తానని, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తానని, ఇలాంటి వాగ్దానాలు మనకి ఎన్నో ఉన్నాయి. అందుకే మన ప్రవక్త అంటాడు, ప్రార్థన చేసే విధానం మనకు తెలిసి ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలి అంటే మనము ఆయన వాగ్దానాలను ఎత్తి చూపించాలి. ఆయన వాగ్దానాలను మనం ఎత్తి ప్రార్థించినప్పుడు మనము ఏదైనా పొందుకోవడానికి అర్హులుగా ఉంటాం. ఎందుకంటే ఆయన వాగ్దానాలను ఎత్తి ఆయనకు చూపిస్తే, ఆయన వాగ్దానాలు మనం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఇంచు కూడా మనం దాటి వెళ్ళలేడు. కనుక ప్రార్థించే విధానం మనం తెలిసిన వారంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఈ లోకంలో మనం ఎలా ఉన్నప్పటికీ, పేదలుగా ఉన్నప్పటికీ, వేరే రకంగా మనం ఉన్నప్పటికీ, ఈ లోకంలో కనీస అవసరాలు మనకు తీరనప్పటికీ, మనము ఒక దినాన మరి ఉన్నతమైన వారముగా, అందరికంటే గొప్పవారముగా, ఈ లోకముపై రాజ్యం చేసేవారముగా, రాజ్య పాలకులుగా మనం ఉండబోతున్నాం. కనుక అలాంటి గొప్ప సంగతి మరి మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని గణపరుద్దాం. మరి అలాంటి గొప్ప పాలన వరకు ఎత్తబాటు తర్వాత మనం ఈ లోకంలో మన రాజుతో కలిసి మనము చేసే రాజ్య పాలనలో మనం కూడా పాలిభాగస్తులం అవ్వాలని, స్థిరంగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దినదినము మన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ యథార్థంగా జీవిస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. ఆయనతో కలిసి రాజ్యపాలన చేద్దాం. మనం రాజ్యకుమారులమని ఎల్లప్పుడూ ఆయన గణపరుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం ఆదికాండము 49-50 అధ్యాయములు మరియు మత్తయి 13వ అధ్యాయము.
ఏర్పరచుకుంటివి. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివి. నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివి.